నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీ పేరు? నా పేరు కే రాము, ఫిలిం నగర్ మాది. సార్, ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ, కాంగ్రెస్? బీజేపీ పోవాలనుకుంటున్నాం. ఈ బీజేపీ వలన అరాచకాలు ఎక్కువైనాయి, పెట్రోల్ రేట్లు ఎక్కువైనాయి, గ్యాస్ సిలిండర్లు ఎక్కువైనాయి. ప్రతి ఒక్కటి మానవకి అవసరమైనవి ఏమైనా కానీ విపరీతంగా పెంచేశారు. పెంచిన దానివల్ల వేరే గవర్నమెంట్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అందరం. ఈ ధరలు ఏదైతే ఉన్నాయో ఈ స్టేట్ చూసుకుంటుందని చెప్పేసి అంటున్నారు. మరి బీజేపీ ఎక్కడ చూసుకుంటుందమ్మా? మీరు ఇస్తే కదా స్టేట్ చూసుకోవడానికి. మీరు పెద్ద తలకాయ, మీరు ఇస్తే స్టేట్ చూసుకుంటుంది. మీరు ఇవన్నీ ఏం చేస్తుంది? విపరీతంగా పెంచేస్తుంది. మానవులందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ 120 రూపాయలు ఎవరు పోసుకోవాలి? ఇప్పుడు మేము మేస్త్రి పని చేస్తాము. మేము డైలీ ఒక 60 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓ 2 లీటర్లు పోయాలంటే మా వాళ్ళు అవుతుందా? మా కూలి ఎంత? 600. 600 రూపాయలు పెట్టి రోజు 120 రూపాయలు పెట్రోల్ పెట్టి వేసుకోగలుగుతామా? దానికి తగ్గితే ఏం పోయింది? కేంద్రమే కదా. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాతనే మన ఇండియా అభివృద్ధి బాగా చెందిందని చెప్పేసి అని అంటున్నారు కదా. అది తప్పు. ఏ విధంగా తప్పని మీరు అనుకుంటున్నారు? ఏ విధంగా కాదండి, అన్ని విధాలుగా కూడా గవర్నమెంట్ని నాశనం చేసింది బీజేపీ గవర్నమెంట్. మేము ఓటు కూడా వేయట్లేదు. ఎందుకు వచ్చిన పంచాయతీ మేము ఏ రోజు ఓటు వేయము, వేసిన వాడిని సమర్థించడం. ఆ బీజేపీ గవర్నమెంట్ అంటే మాకు పడదు. అది గత సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఉన్న మధ్యతరగతి వారికి ఏం చేయలేదు, అట్లా నార్మల్గా చూస్తూ ఉండిపోయారని చెప్పేసి, సాయం కూడా అందలేదని చెప్పేసి అది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఏం చేస్తుందని మీరు ఇట్లా అనుకుంటున్నారు? ఈ కాంగ్రెస్ కూడా ఏమి చేయదు. మేము టీఆర్ఎస్ పార్టీ అసలు ఈ పార్టీ కూడా ఏమి చేయదని మాకు అందరికి తెలుసు. కానీ ఏదో బోకస్ మాటలు చెప్పి గవర్నమెంట్కి అదనెక్కింది. కానీ ఈ గవర్నమెంట్ ఏమి చేయదు. అంటే ధరలు పెంచుకున్నా కేంద్రం ఉంటుందని చెప్పి కేంద్రంలో మాట్లాడుతున్నాం. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది ఎవరన్నారు? మేము అన్నామా? మీరు అన్నారా? ఎవడని లేదు. వీళ్ళు సగం నాశనం చేస్తారు దేశాన్ని. మొన్నటి వరకు కేసీఆర్ గారు బాగా పాలించారు, కానీ వీళ్ళు నట్టేళ్ళు ముంచేస్తారు ఇప్పుడు. సరే, మొన్న జరిగిన సభలో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారికి సవాల్ ఇచ్చారు. మీరు ఎంపీ సీట్లో ఒక్క సీట్ అయినా గెలిచి చూపించగలరా? మీకు ధైర్యం అంటే దమ్ము ఉందా అని చెప్పేసి ఇట్లా సవాల్ ఇచ్చారు కదా. ఎంపీ సీట్లు కావాలనుకుంటే కేసీఆర్ గారు ఏదైనా చేయగలుగుతారు. కేసీఆర్ గారు తెలంగాణని ఎడగొట్టి 10 సంవత్సరాలు సీఎంగా చేసిన కేసీఆర్ గారు, ఆయన ముందు వీళ్ళు ఎంత కుప్పిగంతులు. ఇవన్నీ పనికిరాని గంతులు, పనికొచ్చేటివి కాదు. ఎందుకు మనం అనుకోవాలి ఇవన్నీ? ఆయన ముందు ఈయన ఎంత అవుతాడు? 10 సంవత్సరాలు సీఎం. ఒక స్టేట్ను ఒకటి ఇడగొట్టాడంటే ఒక్క ఎంపీతో అది ఎంతవరకు సాధ్యం చెప్పండి? ఆయన ఉన్నది ఒకే ఎంపీ, మనకి ఎంపీలు కూడా లేరు. అప్పుడు ఒక్క ఎంపీ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడంటే ఎంత ఉండాలి? మీ వల్ల అయిందా? మీరు తెచ్చినారు ఎప్పుడన్నా? తెచ్చుంటే మాట్లాడండి. కరెక్ట్ కాదు కదా. ఆయన పెద్ద ఆయన. ఇప్పుడు మీకు బోకస్ మాటలు చెప్పి మీరు గద్దెనెక్కారు. పెద్ద ఆయన గౌరవించాలి. మీరు గౌరవించకుండా మాట్లాడకూడదు. ఆయన్ని గౌరవం తీసుకోవాలి, మస్తనంగా మాట్లాడాలి. మీరు కలిసిపోండి, మేము కాదంటలేదు. ప్రజలు నాశనం చేయబక్కండి. అది కదా కావాలండి.